వస్తాను మీ దగ్గరికి శ్రీనివాస్ గారు. ఇక్కడ అంటే ఇవాళ బీఆర్ఎస్ పెద్దగా దీని మీద విమర్శ కాలేదు. సరే, పివి నరసింహరావు గారిని కూడా ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఒక ప్రస్తావన చేస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెడతా అంటే, సరే పివి నరసింహరావు మనం అడగటం 100% పాళ్ళు మనం అడగాలి. జాతీయ స్థాయిలో కూడా పివి గారికి ఆ రోజు సరైన గుర్తింపు జరగలేదన్నది అందరూ మాట్లాడుకున్నమాట, ఏ కారణంగా అలా జరిగిందన్నది. కానీ ఈ 2 రోజుల్లో అంటే సహజంగా ఇలాంటప్పుడు రాజకీయాలు రోజు ఎన్నో మాట్లాడుకుంటాం ఎన్నికల్లో. ఈవెన్ మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా ఎన్నికల్లో మొన్న సాక్షాత్ ప్రధాని మాట్లాడింది మనం చూసాం. ఆయన ఏదో ముస్లింలకు దోచిపెట్టమన్నాడు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అది కోట్ చేసి దాన్ని తీసి వైరల్ చేశారు రాజకీయాలు అవన్నీ. బట్ ఇలాంటి సందర్భంలో కూడా జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు కనీసం ఒక 1 డే పైగా టైం ఉంది. ఆయన ముందు రోజు నైట్ చనిపోతే 3rd డే మార్నింగ్ అంత్యక్రియలు. ప్రభుత్వం తలుచుకుంటే 1 ఎకరమో 2 ఎకరాలు ఎక్కడో ఇచ్చి అక్కడే అంత్యక్రియలు చేసి తర్వాత అక్కడ స్మారక మందిరం కట్టొచ్చు. కానీ అది ఇవ్వాల, అందరినీ చేసే నిగంబోధులోనే చేశారు. అదొక విమర్శ అయితే సరే. ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మన దగ్గర జరుగుతున్న దానిలో కూడా బీజేపీ నాయకులు మీరు పివి నరసింహరావుని విమర్శించారు, పివి నరసింహరావుని గౌరవించలేదు, లేకపోతే మన్మోహన్ సింగ్ గారిని సరిగ్గా ట్రీట్ చేయలేదు. ఈ విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి? సరే, అంటే మనము అందరికీ ప్యానలిస్టులందరికీ నమస్కారాలు. రాజకీయాలు చేస్తున్నప్పటి వరకే మనం రాజకీయాలు మాట్లాడుకోవాలి, కానీ దాని తర్వాత వ్యక్తిని మనం గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఆ వ్యక్తి ఈ దేశానికి చేసిన సేవలు ఎట్లాంటి అనేదాన్ని. పాలిటిక్స్ ఇస్ దట్ ఐడియాలజికల్. ఆఫ్టర్ చనిపోయిన తర్వాత ఆయనకి ఏ ఐడియాలజికల్ ఉండదు. సో ఆయన చేసిన వర్క్స్ ఏవైతే ఉంటాయో ఈ దేశంలో నిర్మాణమైన దాంట్లో అతను చాలా కీలక పాత్ర పోషించింది అనేది మన అందరికీ తెలుసు. చాలా మాట్లాడుకోవాల్సుకుంటే చాలా మాట్లాడుకోవచ్చు మనం. ఈరోజు ఈ ఫోన్స్ టెక్నాలజీ, ఈరోజు మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన చాలా సార్లు, ఇప్పుడు పాకిస్తాన్కి మనకు స్వాతంత్రం ఒకటేసారి వచ్చింది. ఈరోజు పాకిస్తాన్ ఎంత దరిద్రమైన వ్యవస్థలో ఉంది, మనం ఎంత ముందున్నామంటే చూసుకుంటే ఈరోజు ఆ టైంలో చాలా అద్భుతమైన సంస్కరణలు చేసింది. కాబట్టి పివి గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఎట్ ద సేమ్ టైమ్ ఇండియా నిర్మాణం చేయడంలో వాజ్పేయి గారు కూడా ఆ రోజు గౌరవించి యాక్సెప్ట్ చేయడం. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు, హరిశంకర్ గారు చెప్పినట్టు ద యాక్సెప్టబుల్. అంటే ఫర్ ద పాలిటిక్స్ వేరు, ఎలక్షన్ అప్పుడే పాలిటిక్స్. కానీ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ, అంటే ఈరోజు సతీష్ అన్న కోపంరావు వచ్చి మాట్లాడవచ్చు, కానీ వాళ్ళు కాంగ్రెస్ ఎప్పుడు క్రైసిస్ లో ఉన్నా కూడా గాంధీ ఏతరలేదు దాన్ని కాపాడినరు. అది ఎవరైనా చూసుకోండి, మీరు మొదటి నుంచి చూసుకుంటే గౌరీశంకర్ గారు చెప్పాలి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా పార్టీ ఎప్పుడైతే క్రైసిస్ లో ఉందో ఆ క్రైసిస్ లా గాంధీ ఏతరులు మాత్రమే ఆ పార్టీని కాపాడి రెండు సార్లు ప్రధానమంత్రి ఎలాంటి మచ్చ లేకుండా, ఒక మాట కూడా విమర్శకులు చేయకుండా చేసి, ఎలాంటి కరప్షన్ లేకుండా పక్కకు పోయిన వ్యక్తి అంటే ఈరోజు మన్మోహన్ సింగ్. అదేవిధంగా పివి గారు కూడా పుస్తకాల సంచే ఉంది ఆయన దగ్గర. ఆయన వెళ్ళి హైదరాబాద్కు రావాలనుకున్నా కూడా ఆయన పుస్తకాలు చదువుకుంటుండు. ఆయన దగ్గర ఏం ఆస్తులు లేవు, ఏమీ లేవు. సో అట్లాంటి ఆ వ్యక్తిని కూడా ఆ రోజు కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో ఉంది, ఎందుకు మరి చేయలేదు, తీసుకొచ్చి ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా ఎంత దారుణంగా చేశారు. ఆ కాలిని సగం శవము. ఈ రోజు అంటే రాజకీయాలు పక్కన పెడదాం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇంకో ఎంఐఎం పార్టీ, దిస్ ఇస్ నాట్ ఏ పాలిటిక్స్. మనం వ్యక్తిని విలువించుకోవాల్సిందే. ఇప్పుడు ఈడు ఉన్నప్పుడు మాత్రమే సతీష్ అన్న నేను ఐడియాలజికల్ ఘర్షణ పడతాం, కానీ వెళ్తే వ్యక్తిగతంగా సతీష్ అన్న నేను గౌరవిస్తా, నన్ను సతీష్ అన్న గౌరవిస్తా, అది ఇది ఇమ్యూనిటీ. సో మనం అందులో విధంగా ఈ దేశానికి పనిచేసిన వ్యక్తులు కూడా కదా వీళ్ళిద్దరు. కాబట్టి ఇది చేయడం అనేది బాధాకరమైన విషయము. ఇప్పటికైనా అంటే బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పివి నరసింహారావుని తప్పు కాదు, అది కరెక్ట్ కాదు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎవరితో మీ దేశాన్ని మీరు పరిపాలిస్తున్నారు. ఆయన ఈరోజు వాజ్పేయి ఆలోచన విధానాన్ని కొనసాగించాలి కదా. వాజ్పేయి గారు ఆ రోజు ఒప్పుకున్నారు అంటే ఎందుకు? మైనార్టీ గవర్నమెంట్, గౌరీశంకర్ అన్నట్టు చాలా క్రైసిస్ లో ఉన్నది, చాలా ప్రభుత్వమే క్రైసిస్, పార్టీదే క్రైసిస్. సో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేసినట్టు ఏంది, ఈ దేశ నిర్మాణంలో ఒక కీలకమైన ప్రయాణం జరుగుతుంది. ఆ ప్రయాణంలో మనం నైతికంగా మనం ఉండాలి అనే దాని మీద పాలిటిక్స్ పక్కన పెట్టి సపోర్ట్. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ అట్లా ఆలోచించి మన్మోహన్ సింగ్ గారికి అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో ఊరికే పివి నరసింహారావు గారు మీరేం చేసిరు అనేది వాళ్ళ చరిత్ర కదా. ఈ రోజు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, సతీష్ అన్న డిఫెన్స్ చేయాలి, అది బాధాకర విషయమే కదా. ఒక పివి నరసింహారావు తెలుగు బిడ్డ, ఇంకో 100 ఏళ్ల దానిక ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అవుతాడో కాదో ఎవరు తెలియదు, అంచనా కూడా వేయలేము. ఇంకో 20-30 సంవత్సరాల క్రితం మనకు ఎవరు కనిపిస్తలేదు. సో అంత జ్ఞానవంతుడు, అంత ప్రజ్ఞశీలి, ఆర్థికవేత్త అతను. సో అంత దేశానికి అంత వ్యక్తిని మనం ఈరోజు తెలుగు బిడ్డగా ఆత్మ ఏ పార్టీలో ఉండదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, కానీ రెస్పెక్ట్ చేసుకుంటాం కదా.
మరి అట్లాంటి వ్యక్తికి ఈ రోజు అన్యాయం జరిగింది, ఇక్కడ ఆగం జరిగింది అనేది మనం అది జరిగింది సరే, ఆ నింద కాంగ్రెస్ మోస్తుంది. బీజేపీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసి దీన్ని ఎస్కేప్ కావద్దు. అది ఈయనకి నిన్న ఒక ఎకరమో 2 ఎకరాలు అంత్యక్రియలు జరగటానికి అక్కడే తర్వాత స్మారకం కట్టుకుంటానికి ఇవ్వటంలో ఎందుకు ఇబ్బంది, ఎందుకు ఆ హుందాతనం ప్రాబ్లం ఏంటంటే అంటే పాలిటిక్స్ మారిన కొద్ది వ్యక్తిగతంగా పోతున్నాయి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అయితే ఏ రాజకీయ పార్టీలో పుట్టిన వ్యక్తి కాదు, ఆయన జ్ఞానానికి పుట్టిన వ్యక్తి. జ్ఞాన సంపదతో ఆయన వస్తున్న దశలో కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా తనని గుర్తు చేసుకున్నది. అది బీజేపీ పార్టీ కూడా రిసీవ్ చేసుకోవచ్చు, దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిందే. ఆయన కూడా పార్టీ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు చేయలేదు. ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నా, దానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి, దాన్ని కాంగ్రెస్ వాడుకున్నాడు కావచ్చు. సో కాబట్టి ఈ రోజు బీజేపీ పార్టీ కూడా చాలా తప్పు చేస్తుంది. ఎందుకంటే భూమి లేక కాదు, ఢిల్లీలో భూమి లేక భూమి కొలవేది మామూలు ఎకరం దొరకపోవడం అనేది నాన్ సెన్స్ ఇష్యూ. సో కాబట్టి ఇప్పటికైనా కూడా అది రివోక్ చేసి ఈ దేశ ప్రధాని సంబంధించిన వ్యక్తులు మన్మోహన్ సింగ్ గారికి మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన సంస్కరణ ఈ రోజు ఆధార్ కార్డు అండి. ఆధార్ కార్డు అంటే మనకు ఈ రోజు ఒక కార్డు అయిపోయింది, ఓటర్ ఐడి కాదు, ఆధార్ కార్డు ఇస్ వెరీ పవర్ఫుల్. ఈ రోజు నరేగా, ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా అతను ఆలోచన విధానాలే కీలక నిర్ణయాలు. దేశాన్ని ఆర్థిక స్థితిగతిని, సామాజిక స్థితిగతిని మార్చే పథకాలు ఇవన్నీ. ఊరికే మనం పాలిటిక్స్ ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. సో అది గౌరవించాల్సిన బాధ్యత ఈ రోజు బీజేపీ పార్టీది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ఆలోచించాలి. ఇప్పుడు క్రైసిస్ ఉన్నప్పుడల్లా వేరే ప్రెసిడెంట్ అవుతాడు. మన ప్రెసిడెంట్ తీసుకోమంటే రాహుల్ గాంధీ పారిపోయింది, ఇప్పుడు ఖార్గే వచ్చి కాపాడుతున్నాడు. నేనేమంటున్నాను, పాలిటిక్స్ కాదు. మీరు సీతారాం కేసరి కాంచి మొదలు పెట్టుకోండి, పివి నరసింహారావు, చాలా మంది మీరు చూసారు, చరణ్ సింగ్, వీళ్ళందరూ చూసినప్పుడు కూడా ఇది క్రైసిస్ లో వేరే వ్యక్తులు వచ్చి పార్టీని కాపాడుతున్నారు. గాంధీ ఫ్యామిలీ పరారు అవుతుంది. గాంధీ ఫ్యామిలీ ఎందుకు మరి పివి నరసింహారావు చేసింది అనేది అడుగుతారు. ఇప్పుడు తప్పని పరిస్థితులలో ఇప్పుడు అదొక అవకాశం కావచ్చు, కానీ బట్ దట్ ఈస్ నాట్ ఇష్యూ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి, కాంగ్రెస్ అధికారంలో ఉండి 2 పర్యాయాలు, అప్పుడు అతను చనిపోతే ఆ బాధ ఇంకా ఉంది, కంటిన్యూ ఉంది. ఈ రేపు పొద్దున బీజేపీ పార్టీ కూడా, రేపు బీజేపీ పార్టీలో ఎవరైనా అట్లా జరిగిపోయినా కూడా ఇదే మళ్ళీ చరిత్ర కదా. ఈ చరిత్ర మనం మార్చలేము కదా. కాబట్టి ఇప్పటికైనా మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. బ్రెయిన్స్ మనం జ్ఞానాన్ని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది.